మెరుపు కలలు మెరుపు కలలు. ఒప్పించాలి, ఎలాగైనా ఒప్పించాలి. మీ మమ్మీ ఆలోచన విధానాన్ని మార్చాలి. నా కోసం తన వాళ్ళందరినీ వదిలేసొచ్చిందన్న కారణంతో, తన మీద ప్రేమతో తను అడిగిన దానికల్లా తలోపుతూ వచ్చాను. దాంతో నన్ను ఒక చాతకాని వాడిలా, అసమర్థుడిలా ట్రీట్ చేస్తూ తన ఇష్టానికి ప్రవర్తిస్తోంది. దాని వలన తన కూతురు జీవితం నాశనమైపోతుందని అర్థం చేసుకోలేకపోతోంది. కానీ నేను అర్థమయ్యేలా చేస్తాను. తన మనస్సు మారుస్తాను. సౌందర్య పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తాను. సంగీతను మంచి సింగర్ని చేస్తాను. నీకు అన్ని విధాలుగా యోగ్యుడైన ఒక మంచి వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేసి నా ఈ వ్యాపార సామ్రాజ్యానికి మహారాణిని చేస్తాను. నాకిక్కడ ఈ భూమి మీద ఎన్ని పనులుంటే ఆ దేవుడు మాత్రం ఎంత తొందరగా ఎందుకు తీసుకెళ్తానమ్మా? నేనెలా వెళ్తాను? నేనెక్కడికి వెళ్ళను. ఎప్పుడు మీతోనే ఉంటాను. డాడీ, అవునా? అలాగా, సరే సరే, ఓకే, త్వరగా వచ్చేయండి. ఏంటి? అదే అమ్మా, నాన్నని చూడ్డానికి వెళ్తామని నాన్నకి ఇష్టమైనవి అన్నీ చేయించాను. అక్కని రమ్మంటే నేను రాను, ప్రాక్టీస్ ఉందని చెప్తుంది. మనం బయలుదేరదామా? ఏం అవసరం లేదు. మనం ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. అదేంటమ్మా అలా అంటున్నావు? అవునమ్మా, మీ నాన్నని డిశ్చార్జ్ చేశారంట. ఇంకో 1-2 అవర్స్లో మీ నాన్న ఇంటికి వస్తున్నారు. అవునా? నాన్నని ఇంటికి పంపించేస్తున్నారా? వావ్, గ్రేట్ న్యూస్ అమ్మా. అంత ఎగ్జైట్ ఏం అవ్వకు. మీ నాన్నగారు బిజినెస్ ట్రిప్ నుంచి రావటం లేదు, హాస్పిటల్ నుంచి వస్తున్నారు. కానీ ప్రాణాలతోనే వస్తున్నారు కదమ్మా. నేను వెంటనే వెళ్ళి నాన్నగారి గది శుభ్రం చేయించాలి, నీట్గా సర్దించాలి. రంగన్న, రంగన్న, ఎక్కడున్నారు? చూడరాదా, నాన్న ఆపరేషన్ చేయించుకొని ఇంటికి వస్తున్నారు. నాన్న రూమ్ లో కొంచెం కూడా డస్ట్ ఉండకూడదు. రూమ్ అంతా నీట్ గా చేయాలి, ఓకేనా? ఓకే మేడం. సరే, స్టార్ట్ చేయి. ఒరే వాసు, త్వరగా రారా. మళ్ళీ లేట్ అయిందంటే భానుమతి వాళ్ళు వచ్చేస్తారు. ఆ లోపు హాస్పిటల్కి వెళ్ళి నా తమ్ముడితో మనస్ఫూర్తిగా మాట్లాడి రావాలి. అబ్బబ్బబ్బా, ఏంటమ్మా నీ హడావుడి? హడావిడి అంటావేంటి? మీ మావయ్య దగ్గరికి వెళ్ళాలి కదా. లేదమ్మా, ఈరోజు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తున్నారంట. ఇప్పుడు మనం వెళ్ళామనుకో అంతా డిస్టర్బ్ అవుతుంది అక్కడ. డిశ్చార్జ్ అవుతున్నాడా? అంటే నేను తమ్ముడిని చూడడం, మాట్లాడడం కుదరదా? అదేంటమ్మా అలా అంటావు? నువ్వు చూడాలని మామయ్యని హాస్పిటల్లోనే ఉండమంటావు ఏంటి? అయ్యో లేదురా, నేను చూడకపోయినా పర్వాలేదు, మాట్లాడకపోయినా పర్వాలేదు. నా తమ్ముడు ఎప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా, క్షేమంగా ఉండాలి. అదేరా వాసు నేను కోరుకునేది. సర్లే, ఒకసారి మామయ్యకి ఫోన్ చేసివో. సరే. హలో. హలో, అమ్మ మామయ్యతో మాట్లాడుతుందంట. సరే. ఇదిగో. డాడ్, అత్తయ్య. హలో అక్క. తమ్ముడు, ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నానక్క.
ఈరోజు ఇంటికి పంపిస్తున్నారు. చాలా సంతోషంగా ఉందిరా. దేవుడి దయ వల్ల అంతా మంచి జరిగింది. నిన్నలా చూడలేకపోయాను తెలుసా, చాలా భయం వేసింది. ఆ దేవుణ్ణి నేను ఒక్కటే కోరుకున్నాను, నా ఆయుష్ పోసైనా నిన్ను బతికించు అని వేడుకున్నాను. అలా మాట్లాడతావేంటక్క? ఇప్పుడు మనకేమవుతుంది? మన పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ చూడాలి, అన్ని పనులు చక్కబెట్టాలి. అప్పుడు మనకు నిజంగా ఏమవుతుందో గాని అప్పటి వరకు ఏం కాదక్క. అక్క, పిల్లల పెళ్లిళ్ళ విషయంలో నాకు నీ సహాయం కావాలి. మన భానుతో నేను మాట్లాడతాను, తనని ఒప్పిస్తాను. మనమందరం కలిసి ఆనందంగా ఉంటూ అన్ని పనులు చక్కబెట్టుకుందాం. అలా జరిగితే ఎంత బాగుండు. మనకు అంతకన్నా కావాల్సిందేముంది? అందరం ఆనందంగా సంతోషంగా ఉండటమే కావాలి. నీ కోరిక నిజమైతే బాగుండు తమ్ముడు. అది నిజం చేయడానికే కదక్క ఆ దేవుడు నన్ను బ్రతికించాడు. మీ అక్క తమ్ముళ్ళ ఎమోషన్ హెవీగా ఉంది. ఇంకా చాలు డాడీ, మీరు ఎక్కువసేపు ఫోన్ మాట్లాడకూడదు. తమ్ముడు, ఒకసారి సంయుక్తకి ఫోన్ ఇవ్వు. ఇదిగో. మేడం, ఇక్కడ ఫోన్ మాట్లాడకూడదు. సారీ, బయటకు వెళ్తాను. డాడ్, ఒక్క నిమిషం అత్తయ్యతో ఫోన్ మాట్లాడొస్తాను. వెళ్ళు. హలో అత్తయ్య, నర్స్ ఇంజెక్షన్ చేయడానికి వచ్చారు అత్తయ్య. పర్వాలేదమ్మా, డాడీని ఇంటికి తీసుకువెళ్ళి నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. డాడీకి ప్రెషర్ లేకుండా, ఎక్కువ ఆలోచించకుండా టైంకి మందులిస్తూ జాగ్రత్తగా చూసుకో. మీ మమ్మీ ఏమన్నా అన్నా కూడా అది మనసుకి తీసుకోకుండా నువ్వే మీ డాడీని డైవర్ట్ చేయాలి. అంతా నేను చూసుకుంటాను అత్తయ్య, మీరేం కంగారు పడకండి. తమ్ముడికి ఎంత గండం తప్పింది, అందుకేనమ్మా ఇంతలా చెప్తున్నాను. ఏమనుకోకు. పర్వాలేదు అత్తయ్య, ఉంటాను మరి. ఒక్క నిమిషం అమ్మా. చెప్పండి అత్తయ్య. ఏం లేదమ్మా, తమ్ముడికి ఇంత పెద్ద గండం ముంచుకొచ్చింది అంటే ఎంతమంది కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారో. అందుకని ఇంటికి వెళ్ళగానే కొబ్బరికాయతో దిష్టి తీయించమ్మా. దాంతో నా తమ్ముడి మీదున్న నరదిష్టి మొత్తం పటాపంచలైపోతుంది. అలాగే అత్తయ్య. అత్తయ్య, మీ ఇద్దరి మధ్య ఇంత ప్రేమ ఉంది కదా, ఎందుకు అత్తయ్య ఇంత దూరంగా ఉన్నారు? అసలు ఏం జరిగింది? అత్తయ్య, హలో. జరిగిన గతం ఇప్పుడు మాట్లాడితే మానసిక వేదన తప్ప ఉపయోగం ఏముంది? నువ్వైతే డాడీని జాగ్రత్తగా చూసుకోమ్మా. ముందు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఎక్కడుందో కనిపెట్టాలి. భాను మనస్సు మార్చాలి. ఇక నుండి అందరం ఆనందంగా సంతోషంగా ఉండాలి. వేరే టెన్షన్ ఏమీ పెట్టుకోకూడదు. బిడ్డల్ని ఉన్నతంగా చూసుకోవాలి. అలాగే అత్తయ్య.
హలో సార్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ డాక్టర్. ఇందాకే డాక్టర్ వచ్చి చెక్ చేశారు. నర్స్ కూడా ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంతకీ మీరు? మీకు సర్జరీ చేసిన డాక్టర్ని నేనే. మీరు డిశ్చార్జ్ అవుతున్నారంట కదా, అందుకే వచ్చాను. డాక్టర్, డాక్టర్, ఏం చేస్తున్నారు మీరు? డాక్టర్, డాక్టర్, మేడం, డాడీ, అత్తయ్యకి మీరంటే ఎంత ఇష్టమో తెలుసా? మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళగానే దిష్టి తీయించమని మరీ మరీ చెప్పింది. మీ ఇద్దరి మధ్య ఇంత ప్రేమ ఉంది, మరెందుకు ఇంత గ్యాప్ వచ్చింది? ఇందాక అత్తయ్యని అడిగితే అత్తయ్య కూడా ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మీరు కూడా మాట్లాడడం లేదు. ఏమైంది డాడీ? ఆ విషయాలు మేము తెలుసుకోకూడదా? చెప్పండి డాడీ. డాడీ, 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 డాడ్, డాడ్, డాడీ, డాడీ. డాడ్, డాడ్, డాడీ, డాక్టర్, 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 డాడీ, డాడీ, డాక్టర్, డాక్టర్, ఏమైంది? డాక్టర్, బ్లడ్, బ్లడ్. డాక్టర్, ఏమైంది? డాక్టర్, మా డాడీకి ఏమైంది? నేను చూస్తానమ్మా, మీరు కంగారు పడకండి. చెప్పండి డాక్టర్, చెప్పండి. మేడం,
మీరు చెప్పింది వినండి. మీ డాడీ ఎందుకు ఇలా చేసుకున్నారో మాకు అర్థం కావట్లేదు. ఏం చేసుకున్నారు? అసలు ఏముంటున్నారు? మీ డాడీ సూసైడ్ చేసుకున్నారు. ఐఎమ్ సారీ మేడం. నో నో, మా డాడీ సూసైడ్ చేసుకోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? అయినా మా డాడీ ఎందుకు సూసైడ్ చేసుకుంటారు? మీరు అబద్ధం చెప్తున్నారు. అసలు మా డాడీకి ఏమైంది చెప్పండి. డాడీ డాడీ వీళ్ళందరూ ఏదేదో అంటున్నారు. మీరు సూసైడ్ చేసుకోవడం ఏంటి? మీరు ఇందాకే కదా నవ్వుతూ నాతో మాట్లాడారు. మన ఇంటికి వెళ్దాం, అన్నిటినీ కరెక్ట్ చేద్దామన్నారు. మరి వీళ్ళేంటి డాడీ? మీరు చనిపోయారు, అది కూడా సూసైడ్ చేసుకున్నారు అంటున్నారు. మీరెందుకు డాడీ సూసైడ్ చేసుకుంటారు? డాడీ డాడీ మీరే చెప్పండి. డాడీ మీరేం చేసుకోలేదని మీరే చెప్పండి. మాట్లాడండి డాడీ. డాడీ ప్లీజ్ డాడీ. డాడీ 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 ఏమైంది డాక్టర్? అసలు ఏం జరిగింది? నేను ఇందాక వచ్చినప్పుడు సార్ నవ్వుతూ హ్యాపీగా ఉన్నారు. సంయుక్త గారు మెడిసిన్ కోసం వెళ్ళినట్టున్నారు. ఈలోగా టీవీలో అతని మీద వచ్చిన న్యూస్ చూసి సార్ తన హ్యాండ్ నరం కట్ చేసుకొని సూసైడ్ చేసుకున్నారు. లేదు, డాడీకి ఏం కాలేదు. డాడీ అలా ఎందుకు చేసుకుంటారు? నాకేం అర్థం కావడం లేదు. నువ్వైనా చెప్పు. నేను చెప్పేది నువ్వు ఉండు, నేను మాట్లాడుతున్నా. డాడీ సూసైడ్ చేసుకోలేదు. డాడీ నేను చెప్పేది డాడీ లేవండి. డాడీ 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 లేవండి. సార్ మీరైనా తనకు అర్థమయ్యేలా చెప్పండి. ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. డాక్టర్, మీరు జరగాల్సిన ఫార్మాలిటీస్ పూర్తి చేయండి, నేను చూసుకుంటాను. సారీ అండి. ఆయన్ని బ్రతికించుకోవడానికి మీరు ఎంతో తాపత్రయపడ్డారు. కానీ ఆయన మొత్తం రికవరీ అయ్యాక సూసైడ్ ఎందుకు చేసుకున్నారో అర్థం కావట్లేదు. లేదు డాక్టర్, మా మామయ్య సూసైడ్ చేసుకునేంత పిరికివాడు కాదు. సంథింగ్ ఏదో జరిగింది. అలాంటి లేనిపోని అనుమానాలు పెట్టకండి సార్. మా హాస్పిటల్ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. మీ రెప్యుటేషన్ కోసం జరిగిన దారుణాన్ని దాచలేం కదా. సార్ మీరు డౌట్ పడ్డారనే కదా పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరిపించి పోస్ట్ మార్టం కూడా జరిపించి అన్ని రిపోర్ట్స్ని మీరు కూడా చూశారు. అన్ని రిజల్ట్స్ కూడా ఆత్మహత్య అని ప్రూవ్ చేస్తున్నాయి. ఇప్పటికే భరద్వాజ్ గారి పైన ఫ్రాడ్ అని ఎలిగేషన్స్ ఉన్నాయి. అతని గదిలోకి వచ్చేసరికి రన్ అవుతున్న టీవీ న్యూస్ మీరు కూడా చూశారు కదా. అది చూస్తూ
ఆయన మానసికంగా ఒత్తిడికి గురైనట్టు ఆయన బీపీ ఫ్లక్చువేషన్ని బట్టి అర్థమైంది. మీరు పెద్ద జర్నలిస్ట్ అని నిజం కోసం పోరాడతాను అంటే ఎదుర్కోబోయే పరిస్థితుల గురించి మీరు ఆలోచించడం లేదు. పాపం ఆ ఆడపిల్లని చూస్తుంటే జాలేస్తుంది. హత్య అనే అనుమానం తలెత్తితే ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోండి. పోలీసులు, చట్టం, కేసులు అంటూ తిరగడం నిజం కాని దానికోసం వృధా ప్రయాస కాదా? మీరెలా ఆత్మహత్య అని డిసైడ్ చేస్తారు డాక్టర్? కత్తి మీద ఫింగర్ ప్రింట్స్ లేవు, గదిలోకి ఎవరూ రాలేదని సీసీ ఫుటేజ్ సరిపోదా సార్? సార్, ఎస్ఐ వస్తున్నారు. హలో డాక్టర్ గారు, మీరు ఇచ్చిన రిపోర్ట్స్ అన్నీ చెక్ చేశాను. ఆత్మహత్య అని క్లియర్గా ఉంది. సో కేస్ క్లోజ్. థ్యాంక్స్ ఫర్ యూ కోఆపరేషన్. ఓకే ఎస్ఐ గారు. నో, మా డాడీ సూసైడ్ చేసుకోలేదు. మా డాడీ సూసైడ్ చేసుకోలేదు. మై డాడ్ ఇస్ ఎ లెజెండ్. మై డాడ్ ఇస్ ఎ లెజెండ్. ఆయన సూసైడ్ చేసుకోరు. పాపం ఆ పెయిన్ ఆ ఫ్యామిలీకి తప్పదు ఎస్ఐ గారు. ఎస్ డాక్టర్ గారు. ఓకే, నేను బయలుదేరుతాను. సార్, మీరు బాడీని కలెక్ట్ చేసుకోవచ్చు. డాడీ వస్తున్నారు కదా, అందరి అప్పులు తీరుస్తారని మీరే చెప్పండి మమ్మీ. వస్తున్నాడుగా, రాని చెప్తాను మీ డాడీ సంగతి. అయితే నేను వెంటనే వెళ్ళి డాడీకి హారతి తీసుకొని వస్తాను.